ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త విషయంతో మీ ముందుకు ఈరోజు వచ్చాను. ఈరోజైతే తెలుగు సబ్జెక్ట్ సంబంధించి తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందో, తెలుగు పదం ఒక అర్థం ఏమిటి తెలుసుకుందాం. తెలుగు అనే పదం తెన్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. తెన్ కాస్త తెనుగుగా పలకబడుతూ చివరికి తెలుగుగా ఏర్పడింది. తెలుగు అనే పదం తెన్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. తెన్ కాస్త తెనుగుగా పలకబడుతూ తెలుగుగా ఏర్పడింది. తెలుగు అంటే అర్థం దక్షిణ దిక్కు. తెలుగు అంటే అర్థం ఏమిటి? దక్షిణ దిక్కు. మరియు తెనుగుగా ఏర్పడింది మొదట. మరి తెనుగు అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి నన్నయ్య. మరి తెనుగు కాస్త తెలుగుగా ఏర్పడింది కదా. తెలుగు అనే పదం మొదటిగా వాడిన వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం అనే రచనలో వాడడం జరిగింది. ఓకే మిత్రులారా, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మరియు ఈ విషయం ఇంతటితో ముగిస్తున్నాము. దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. కావున గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోతో తర్వాత కలుస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.